చిలకలో ఎలకలో కుక్కలో పందులు ఇచ్చి చెప్తే దేవుడు ఎందుకురా? ఆయనడో నీకు తెలియదు అన్నాడు. లోకములో ఉన్న ఏ సిద్ధాంతికైనా, ఏ పంతులకైనా, ఏ శాస్త్రవేత్తకైనా, ఏ శిలకలకైనా దేవుడు చెప్తున్న మాట, రేపు ఏమి జరుగుద్దో మీకు తెలియదు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. మనిషి అజ్ఞానిగా మారి దేవుని అడగవలసిన మనుషులు లోకంలో పరిగెత్తువాడిగా మారి నీలాగా రెండు ముక్కు చేతులు కళ్ళున వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? కానీ బైబిల్లో ప్రభు చెప్తున్నాడు, ఏది సంభవించో తెలియని దేవుడు చెప్పాడు. మనిషి భవిష్యత్తు మనిషికి తెలియదని, వాడి జాతకం మానవుడికి తెలియదని. ఏ దేవుడైతే మానవుని సృష్టించాడో వాడికి మాత్రమే తెలుస్తుందని దేవుడు అక్షరాలుగా రాయించి మాట్లాడితే, ఈ రోజులో దేవుని నమ్ముకున్న వారు కూడా కష్టాలు బాధలు తరుముతూ ఉంటే, కన్నీరు తరుముతూ ఉంటే, అప్పులు తరుముతూ ఉంటే, ఇంట్లో ఒక సమస్య వస్తూ ఉంటే తిన్నగా నడదలు పోతాం అంతే. దేవుడు స్తోత్రం. ఎక్కడ పోతాం మనం? ఇంకెక్కడే ఉన్నాయా మీకు? ఎక్కడ ఆ నడదలు పోయి అంటాం, నా భవిష్యత్తు నాకు అర్థం కావట్లేదు, కాస్త భవిష్యత్తు చెప్పండి సిద్ధాంత గారు. దేవుడు అన్నాడు, మనిషి అనేవాడికి భవిష్యత్తు తెలీదు. వాడు సిద్ధాంత అయినా, లోకంలో ఉన్నవాడైనా, చిలక చేస్తాను చెప్పేవాడైనా, పాచికలు వేసేవాడైనా, ఎవరికైనా దేవుడు ఇస్తున్న మాట, మనిషి భవిష్యత్తు వాడికి తెలియదు. ఏ రోజు ప్రాణాలు పోతాయో సిద్ధాంతికి తెలుసా? శాస్త్రవేత్తగా తెలుసా? జాతకు తెలుసా? వాడి భవిష్యత్తు వాడికి తెలియనప్పుడు నీకేం చెప్తాడు? భవిష్యత్తు వాడి భవిష్యత్తు వాడికే తెలియదు. ఎందుకంటే ఇది అక్షర దేవుడు మాట. మనిషికి తెలియదని దేవుడికి మాత్రమే రేపేం జరుగుద్దో, ఇవాళ ఏం జరుగుద్దో, ఇప్పుడు ఏం తెలిసిన వాడు దేవుడు ఒక్కడే అని తెలిసిన వాడు చేతిలోకి వెళ్ళి, అయ్యా నా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది తండ్రిని ఎవడైతే కన్నీరు కాచి దేవుడి చేతుల్లో బతుకుని పెట్టుకుంటాడో, ఎవడైతే కన్నీరు కాచి ఆయన చేతుల్లో వదగాలాశపడతాడో, ఆయన ఇస్తాడు మంచి భవిష్యత్తు, మంచి కుటుంబం దేవుడు ఏర్పరుస్తా. ఎక్కడ కీడు వస్తుందో ఆయనకే తెలుసు కనుక ఆయన చేతులు అడ్డుపడతాయి. ఏ రోగం నీ ఒంటికి వస్తుందో భవిష్యత్తులో ఆయనకే తెలుసు కనుక ఆయన హస్తాలు అడ్డుపడతాయి. నీ ప్రయాణంలో ఎక్కడ ఇబ్బంది కలుగుద్దో ఆయనకి మాత్రమే తెలుసు కనుక ఆయన అడ్డుపడుతూ ఉంటాం. నీ బిడ్డల జీవితంలో కానీ, నీ భార్య జీవితంలో కానీ, నీ జీవితంలో కానీ కాలక్రమేపన ఏ కీడు వచ్చిన ఆయన ఉన్నాం. బైబిల్ అందే, మీరు అలుసు ఉన్నారు, నక్షత్రాలను, జాతకాలను, చిలక జోస్యాలను, సిద్ధాంతులు పరిగెత్తి 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 భవిష్యత్తు కోసం పరిగెత్తి అలుసు ఉన్నారు. ప్రభు అన్నాడు, నీ మీదగా రాబోతున్న కీడు ఒక సిద్ధాంత ఆపగలడా? నీ ప్రాణాలు పోయే సమయం వచ్చినప్పుడు ఒక సిలక జోసు నీ ప్రాణాలు కాపాడగలదా? నీ ప్రయాణంలో వెళుతున్నప్పుడు, మరణ గడియ ప్రాప్తించినప్పుడు, నువ్వు వెతుకుతున్న జాతకాలు, నువ్వు వెతుకుతున్న సిద్ధాంతులు, శాస్త్రవేత్తలు ఆ ప్రాణాలు పోకుండా ఆపగలవా అని ప్రశ్న వేస్తూ ఉంటే, ఇక్కడ ఉన్న ఎవరూ కూడా జవాబు చెప్పలేం. నేను చెప్పగలను, దేవుడు ఒక్కడ వల్ల అవుతుంది. దేవుడు స్తోత్రం. అందుకే క్రైస్తవుడు జ్ఞానవంతుడిగా మార్చబడాలి, తెలివైనవాడిగా వాళ్ళ జీవితం మార్చుకోవాలి. మనిషి జీవితం మనిషి చేతులు లేదని, సిద్ధాంత చేతులు లేదని, జాతకాలు బట్టి జీవితంలో భవిష్యత్తు చెప్పలేమని, మనిషికి ఏది జరగాలన్నా జరగకూడదన్నా ప్రభు ఒక్కడే ఆపగలడని, మనిషి సృష్టించిన వాడికే అధికారం ఉందని ఎవడైతే క్రైస్తవుడిగా ఉన్నవాడు ఒక జ్ఞానం కలిగిన వాడిగా మారుతాడో, వాడు ఏ సిద్ధాంతం ముందుకెళ్ళి అయ్యా నా అచ్చాడు ఉండగానే దేవుడి ముందుకెళ్తాడు, ప్రభువు ముందుకెళ్ళే వ్యక్తిగా మారిపోతాం. ఎందుకంటే వాడి జ్ఞానం అర్థమైపోతాం. మనిషి జీవితం మారదని, రేపేం జరుగుద్దో ఏ మనిషి చెప్పలేడని, దేవుడు ఆత్మే చెప్పగలుగుతుందని, ప్రతి మనిషిని కూడా కాపాడే తండ్రి ఆయనని మనకు అర్థమైన దినాన్న స్ట్రైట్గా దేవుడి మందిరికి పోతాం. దేవుడి చేతులు మన జీవితం పెట్టుకుంటాం. ఇక ఎక్కడ నీ జ్ఞానం తెలివితేటలను వాడో, ఎక్కడ నీ బతుకు ఐడియాలయ్యో ప్రభువు ముందుకెళ్తావు, ఆయన చేతుల్లో పడతావు. నా గురించి ఆలోచించే తండ్రి నాకు ఉన్నావయ్యా, నా భవిష్యత్తు నాకు తెలియదు, నీకు తెలుసు తండ్రిని కన్నీరు కాచగానే నీ గురించి దేవుడు ఆలోచిస్తాడు.
ఒక మంచి ప్లానింగ్ వేస్తాడో, ఏ కన్నీరుపు నీకుందో, ఏ దుఃఖపు నీకుందో, ఏ బాధ నీకు ఇప్పుడు ఉందో, ఏ వ్యాధులపు నీకుందో, దేని బట్టి కృంగిపోతున్నావో, దేని బట్టి విచారిస్తున్నావో, నీ గురించి ఆలోచించిన దేవుడు నీకు ముందు ఏమి జరుగుద్దో మెదసమే కులాతమే కంసాభిషేకమారా ఆయనకే తెలుసు కనుక, వెనకాల ఏం జరుగుద్దో ఆయనకే తెలుసు కనుక, పైనుంచి నీకు ఏ కీడొస్తుందో ఆయనకే తెలుసు కనుక, రెక్కలకి నీ కుటుంబాన్ని దాచి భద్రపరిచి, ఎక్కడ కీడు లేకుండా, అపాయం లేకుండా, తెగులు లేకుండా, జబ్బులు మన జీవితం సావకుండా, అప్పుల్లో బతుకు ఉండకుండా ఆయనే నీకు తండ్రి, నీ భవిష్యత్ అంతా రాసిన దేవుడు కంటికి రెప్పలా కాపాడుకునేవాడిగా మారి 100 సంవత్సరాలు సంతోషంగా ఉంటా. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఇది పలుకుతున్న మాట. రేపు దినము గురించి అతిశయించే వ్యక్తిగా ఉండొద్దు. రేపు ఏమి జరుగుద్దో నీకు తెలియదని ప్రభువు చెప్తూ ఉన్నప్పుడు కూడా ఎందరో మనుషులు దేవుడు చెప్పిన మాట పక్కా పెట్టి జీవితంలో అలాగేలాగ మారిపోదామని చెప్పి ఎన్నో ప్లానింగ్లు వేసుకొని చివరికి ఏ ప్లానింగ్ జరగక ఏడ్చే కుటుంబాలు చాలా కనబడుతున్నాయి. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఐడియలే. రేపు ఏమి జరుగుద్దో నీకు తెలిసిన వ్యక్తివైతే ప్లానింగ్ వేయి. ఇప్పుడు ఏం జరుగు తెలిసిన వ్యక్తివైతే ప్లానింగ్ వేయి. నా ప్రభువు చెప్తున్నాడు, రేపేం జరుగుద్దో నీకు తెలియదు, ఈ ఆలస్యంగా నీకు తెలియదు, ఈ నిమిషం నీకు తెలియదు. మన భవిష్యత్తు మనకు తెలియదు, కానీ దేవుడికి మాత్రమే తెలుసు సోదరా. ఆ తెలిసిన వారి చేతుల్లో మన జీవితం పెట్టుకుంటే రాబోతున్న ప్రమాదాలన్నీ ఆయనే కాపాడుతూ ఉంటాం. అన్ని కీడుల్లో ఆయనే తప్పించబడిగా మారుతూ ఉంటాం. రాబోతున్న ప్రమాదాలు కానీ, ఇబ్బంది వంటి కొలుములు కానీ, కన్నీటి వంటి పరిస్థితులు కానీ, ఆటంకాల పరిస్థితి కానీ, రేపు ఏమి వస్తుందో, ఎల్లుండి ఏమొస్తుందో